Hi dear students and parents, welcome back to NEET and channel. NEET UG 2025 తెలంగాణలో అయితే ప్రజెంట్గా వెబ్ ఆప్షన్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ అలాట్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మీకు కాలేజ్ అలాట్ అయ్యే వరకు అవుతుంది. అప్పుడు ఏమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, నెక్స్ట్ రౌండ్కి ఎలా అప్గ్రేడ్ కావాలి, మీకు ఎలా తెలుస్తుంది. కంప్లీట్గా చూడండి ఈ వీడియోలో. చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి పాయింట్ కూడా మీకు ఇందులో చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎవరిని అడగకుండా, మీరు ఎక్కడ చూడకుండా ఓన్గా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది వీడియోలో అయితే. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే 18th వరకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. 19th నాడు అలాట్మెంట్ వస్తుంది. మీకు ఎలా తెలుస్తుందంటే SMS వస్తుంది. మీకు వచ్చిన కాలేజ్ ఎప్పటి వరకు రిపోర్ట్ చేయాలి అనేది వస్తుంది. రాగానే మీ క్రెడెన్షియల్స్తోని మీరు లాగిన్ అయిపోయి మీరు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ని 12,000 పే చేసి ఆ ప్రింట్అవుట్, కలర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మీకు అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మీరు రిపోర్ట్ చేయండి, అంటే రిపోర్ట్ చేయాలి. మీరు చేసిన తర్వాత ఎలా అప్గ్రేడ్ కావాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ కూడా ఈ అప్గ్రేడేషన్ గురించి చెప్పాక చెప్తాను. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. కొందరు చెప్తున్నారు మనకు రౌండ్ 1లో ఒకసారే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, ఇవే ఉంటాయని చెప్పి. అది రాంగ్. మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, మీరు జాయిన్ అయిపోయారు. ఓకేనా. సో మీకు ఒక 20 ఆప్షన్ వచ్చింది అనుకుందాం. సో నెక్స్ట్ మీకు అప్గ్రేడ్ కావాలంటే ఎలా అంటే మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి వెబ్ ఆప్షన్స్. పైన ఉన్నాయి పెట్టొచ్చు, కింద ఉన్నాయి పెట్టొచ్చు, మీకు వచ్చింది పెట్టకండి. సో మీరు ఇందులో పెట్టిన ఆప్షన్స్లో డెఫినెట్గా వెళ్ళాలి మీరు సీట్ వస్తే. అలాంటి ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. ఓకేనా. సో ఏదైనా పెట్టొచ్చు. మళ్ళీ ఫ్రెష్గా 57 కాలేజీల్లో ఎన్నైనా పెట్టొచ్చు. రౌండ్ 2కి ఎన్ని కాలేజీలైనా పెట్టొచ్చు, కానీ వచ్చిన కాలేజ్కి వెళ్ళాలి. ఏ కాలేజ్ అలాట్ కాకుంటే మీకు రౌండ్ 1లో వచ్చిన కాలేజే ఉంటుంది. దీన్ని పెట్టకండి వెబ్ ఆప్షన్లో. సో మీకు ఆ విధంగా ఉండే కాలేజీలు మాత్రం పెట్టండి. ప్రతి రౌండ్లో కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎవ్రీ రౌండ్, అది రౌండ్ 3 వరకు అందరికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత సీట్ రాని వారికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకైతే ఒకటేసారి వెబ్ ఆప్షన్స్ అనేది అది రాంగ్. అలా ఉండదు. ఎవ్రీ రౌండ్ 1లో పెట్టొచ్చు, రౌండ్ 2లో పెట్టొచ్చు, రౌండ్ 3లో పెట్టొచ్చు. కానీ రౌండ్ 2 నుంచి మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సీట్ రాని వారికి నో ప్రాబ్లం, మళ్ళీ 57 పెడతారు. నాన్ మైనార్టీ అయితే 61 పెడతారు. రౌండ్ 3లో 57, 61. సో ఇలా సీట్ రాని వారికి అన్నీ పెట్టవచ్చు. వచ్చిన వారు మాత్రం నెక్స్ట్ వస్తే వెళ్తామన్న కాలేజీలు మాత్రమే పెట్టండి. ఈ విధంగా ఉంటుంది అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు మీకు సీట్ వచ్చింది, ఎలా రిపోర్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడైతే జగిత్యాల గవర్నమెంట్ కాలేజ్ చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. 2025-26 ఏం డాక్యుమెంట్స్ కావాలనేది. ఇది చూస్తే మీరు ప్రతి గవర్నమెంట్ కాలేజ్కి తీసుకొని వెళ్ళొచ్చు, ప్రైవేట్కి కూడా. అలా ఉంది చాలా స్పష్టంగా. సో వీళ్ళైతే వెబ్సైట్లో ఒక కమిటీ ఇచ్చారు. మీకు సీట్ రాగానే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో ఇలాంటివే పెడతారు వాళ్ళు. ఆ కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్స్ ఉంటాయి ఇక్కడ. వీటికి కాల్ చేసి మీరు వాళ్ళతో టచ్లో ఉండొచ్చు. వాళ్ళు ప్రతి డీటెయిల్ చెప్తారు. ఓకేనా. సో ఇంకా మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఇది వీళ్ళు ఆల్రెడీ ఆల్ ఇండియాకి సంబంధించి రిపోర్టింగ్ టైం ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ మీకైతే బాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 బాండ్ పేపర్లు ఉంటాయి. ఓకే. అండ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్, బాండ్స్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్. స్టూడెంట్ అయితే అన్ని జిరాక్స్ కాపీస్, ఇప్పుడు మనం చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నిటి మీద స్టూడెంట్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. 2 సెట్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఒక 4 మీరు రెడీ చేసుకోండి. బాండ్ అయితే చాలా ఇంపార్టెంట్. 2 బాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఉంటారు, షూరిటీస్ అండ్ విట్నెస్. 2 షూరిటీస్ కావాలి, 2 విట్నెస్ కావాలి. షూరిటీ విట్నెస్ చేయకూడదు, విట్నెస్ షూరిటీ చేయకూడదు. ఓకేనా. షూరిటీస్కి మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ అయినా గెస్ట్ ఆఫీసర్ అయినా అయి ఉండాలి. ట్యాక్స్ పేయర్ అంటే నథింగ్ బట్ వాళ్ళకి పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు షూరిటీస్కి. అండ్ గెస్ట్ ఆఫీసర్ పెట్టిస్తామంటే అది మీ ఇష్టం. సో ట్యాక్స్ పేయర్స్కి అయితే ఒక పాన్ కార్డు ఉన్న వాళ్ళని చూసుకోండి, ఆధార్ కార్డు కూడా ఉండాలి, వాటి మీద వాళ్ళ సంతకం ఉండాలి, సెల్ఫ్ అటెస్టెడ్. ఓకే. ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, వాళ్ళ సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. అండ్ విట్నెస్కి కూడా ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా విట్నెస్ ఉండాలి. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది వీడియోలో మీరు చూస్తారు చాలా స్పష్టంగా. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలనేది చాలా క్లియర్గా చూద్దాం. సో నెంబర్ 1 అయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, మీకు సీట్ వచ్చాక తీసుకునే అలాట్మెంట్ ఆర్డర్. ఓకే. కలర్ ఉంటుంది అది, దాన్ని కూడా మీరు జిరాక్సులు తీయాలి. అండ్ నెక్స్ట్ నీట్ హాల్ టికెట్
అండ్ నీట్ ర్యాంక్ కార్డ్, ఇంకా దీని గురించి మనం చెప్పేదేముంది, అవి మీకు తెలుసు ఆల్రెడీ. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. సో ఇప్పుడు కాదు మీకు ఇది, మీకు ఏంటంటే ఫస్ట్ రౌండ్లో మీకు రిపోర్ట్ చేసే టైంలో ఒక సర్టిఫికేట్ ఉంటుంది, చెక్ లిస్ట్, కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. మీరు ఇచ్చే ప్రతి ఒరిజినల్కి ఇక్కడ టిక్ పెడతారు. చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఇది. దీన్ని మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి డెఫినెట్గా. ఎందుకంటే మీరు అక్కడ అన్ని ఒరిజినల్ సబ్మిట్ చేస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు ఒరిజినల్స్. సో ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. వాళ్ళు టిక్ పెట్టి ఇక్కడ సైన్ చేస్తారు కమిటీ మెంబర్స్ అందరూ. ఇది తీసుకొని మీరు వెళ్ళాలి. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొని వెళ్ళి చూపించాలి అక్కడ. ఈ సర్టిఫికేట్స్ ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా? సో మీరైతే ఏం చేయాలంటే డెఫినెట్గా మీరు ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో కస్టోడియన్ తీసుకెళ్ళాలి. సో మీరు అక్కడ వెళ్ళాక మీకు అర్థమవుతుంది ఇది. మీరు ఏవైతే సబ్మిట్ చేస్తారో వాటి రిసిప్ట్ ఇస్తారు ఈ సెకండ్ రౌండ్ సంబంధించి. ఇప్పుడు మీకు ఇది అవసరం లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇంటర్మీడియట్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్. అండ్ ఈక్వలెన్స్ అంటే ఎవరికంటే వేరే స్టేట్, ఇది ఆల్ ఇండియా నుంచి వచ్చే వారికి మన తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మన బోర్డు కాదు కాబట్టి, సిబిఎస్ఈకి మాత్రం లేదు, ఇది మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ 9 to 12 స్టడీ సర్టిఫికేట్స్. ఓకే, 9 to 12 స్టడీ సర్టిఫికేట్స్ ఉంటేనే తెలంగాణ లోకల్ కదా, మన జీవో 50 ప్రకారం 33 50గా అయింది. క్యాస్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్. సో వేరే స్టేట్ అయితే మైగ్రేషన్ మనకి ఇప్పుడు అవసరం లేదు. అండ్ రెసిడెన్స్ ఎవరైతే ఎగ్జామ్షన్ ఇచ్చారో ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన ఇది. 9 to 12 ఉన్న వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొత్తది 2025-26 ఆల్రెడీ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో పెట్టారో. అండ్ క్యాప్ మైనార్టీ స్పెషల్ కేటగిరీస్ ఉన్న వారికి ఈ సర్టిఫికేట్. గ్యాప్ అయితే కంపల్సరీ కావాలి, 1 year ఉన్నా 5 years ఉన్నా తహసీల్దార్ నుంచి గ్యాప్ సర్టిఫికేట్ అయితే స్ట్రిక్ట్గా అడుగుతారు, ఇదైతే అవసరం మీకు. అండ్ నెక్స్ట్ డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్, ఇది ఆల్ ఇండియా నుంచి వచ్చేవారికి 12,000 ఎక్స్ట్రా ఉంటుంది, మనకు కాదు. అండ్ స్టేట్ స్టూడెంట్స్కి అయితే ప్రతి కాలేజ్ గవర్నమెంట్ ఇలానే ఉంటుంది, 29,000 ఓసీబీసీకి, 27,000 ఎస్సీ ఎస్టీకి ఈ డీడీ తీయాలి ఈ నేమ్ మీద. మీకు వచ్చే కాలేజ్ ఏంటి అనేది గూగుల్లో చెక్ చేస్తే మీకు ఆ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో ఇలాంటి డాక్యుమెంట్సే పెడతారు, అందులో ఉంటుంది ఏ అడ్రస్కి డీడీ తీయాలి అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది అసలైన డాక్యుమెంట్స్. ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ర్యాగింగ్కి సంబంధించి స్టూడెంట్ ఒకటి అండ్ పేరెంట్ ఒకటి, రెండు ఇవైతే ఫామ్స్ ఇవ్వాలి. ఫామ్ 1 అండ్ ఫామ్ 2 దాని మీద విట్నెస్ సిగ్నేచర్ ఉంటుంది, ఇది బాండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి 2 బాండ్లు. అండర్టేకింగ్, జెన్యూన్ అంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్లన్నీ జెన్యూన్ అని చెప్పి ఒక బాండ్, ఒకటి మీరు కోర్సు మానేస్తే 20 లక్షలు కడతామని ఒక బాండ్. ఇవి 2 బాండ్లు, ఇవి 2. అండ్ ఇక్కడ విట్నెస్ ఇచ్చేటువంటి యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్స్ అవేంటో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ 2 జిరాక్స్ కాపీస్ బాండ్స్తో సహా, బాండ్ కూడా జిరాక్స్, ఆధార్ జిరాక్స్ కాపీ. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు అయిపోయింది సర్టిఫికేట్స్. ఇప్పుడు ఫామ్ 1 యాంటీ ర్యాగింగ్, ఇది ఒక వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకోవాలి మీరు. ఇది మొత్తం ఒక వైట్ పేపర్ మీద దీన్ని ప్రింట్ తీసుకోవాలి. అండ్ ఇది స్టూడెంట్ రాసిచ్చే యాంటీ ర్యాగింగ్ అన్నమాట. సో నేను ఇక్కడ ర్యాగింగ్ చేయను, బిహేవియర్ బాగుంటుంది అని చెప్పి రాసిచ్చి ఇక్కడ సిగ్నేచర్, డేట్ ఇదంతా వేసి స్టూడెంట్ సంబంధించిన సిగ్నేచర్. ఇక్కడ 2 విట్నెస్ సిగ్నేచర్ చేయాలి, నేమ్ అండ్ సిగ్నేచర్ అండ్ అడ్రస్ ఆఫ్ విట్నెస్. సో వీళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా. నెక్స్ట్ పేరెంట్ ఇస్తాడు, ఇలాంటిదే ఇంకొక పేపర్ మీద ప్రింట్అవుట్, సేమ్ మ్యాటర్. ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అండ్ అదే విట్నెస్లు ఇక్కడ కూడా సైన్ చేయాలి. ఓకేనా, ఇది ర్యాగింగ్ సంబంధించి, ఇది బాండ్ కాదు. ఇప్పుడు బాండ్ వస్తుంది చూడండి, ఆ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ 100. సో మీకు ఆ బాండ్ పేపర్ను కూడా స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను చూడండి. ఈ బాండ్ పేపర్ మీద ఈ మ్యాటర్ అంతా టైప్ చేయాలి. బాండ్ దేనికంటే ఒకవేళ కోర్స్ మానేస్తే 20 lakhs మేము కడతామని చెప్పి మీరు రాసి ఇవ్వడం. ఈ బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంటుంది ఇక్కడ, అండ్ కింద పేరెంట్ కూడా మ్యాటర్ రాసి పేరెంట్ సిగ్నేచర్ ఉంటుంది ఇక్కడ. ఇద్దరు కూడా బాండ్ పేపర్ మీద మ్యాటర్ మీద చేయాలి. అండ్ ఇక్కడ విట్నెస్ల సిగ్నేచర్స్. ఓకే, ఇంకా షూరిటీస్ రాలే, వెయిట్ చేయండి. విట్నెస్ నేమ్ అండ్ అడ్రస్ ఇన్ ఫుల్ సిగ్నేచర్ అండ్ ఇదంతా విట్నెస్ ఆధార్ కార్డ్. అండ్ మ్యాటర్ని ఇలా అయితే నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద టైప్ చేయించాలి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ పేరెంట్ ఉంటుంది. కింద నోటరీ చేయించాలి లాయర్తోని, అలా వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేస్తారు. ఒక స్టాంప్ వేసి అండ్ నోటరీ అండ్ ఒక రెవెన్యూ స్టాంప్ ఉంటుంది. సో ఈ నోటరీ చేయించడం అనేది దీనికి పైన మెన్షన్ చేస్తారు మీకు డాక్యుమెంట్స్లో. అయితే నోటరీ లాయర్తోని ఈ నోటరీ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది. సేమ్ ప్లేస్లో మీరు చూస్తున్నారు కదా, అలా నోటరీ అయితే దీన్ని చేయించాలి రికార్డు. నెక్స్ట్ టు బి ఫిల్డ్ బై 2 షూరిటీస్. ఇక్కడ మీకు షూరిటీస్ వస్తాయి, ఇది మీరు వైట్ పేపర్ మీద ప్రింట్ చేయించాలి. షూరిటీస్, ఓకే, షూరిటీస్ నేమ్ అండ్
వైట్ పేపర్ మీద దీన్ని ప్రింట్ చేయించాలి. 20 లక్షలు వాళ్ళు కట్టకుంటే మేము దానికి షూరిటీ అని చెప్పి ఈ డీటెయిల్స్ అని ఫిలప్ చేయాలి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద షూరిటీ దీన్ని వైట్ పేపర్ మీద ప్రింట్ చేయించి ఇవన్నీ నేమ్ ఆఫ్ ద షూరిటీ, ప్రజెంట్ అడ్రస్, పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవంతా వేసి ఇది నెంబర్ 1 షూరిటీ, కింద నెంబర్ 2 షూరిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకో షూరిటీ, సెకండ్ షూరిటీ. ఓకే, ఫస్ట్ షూరిటీ, సెకండ్ షూరిటీ ఒక వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని ఈ షూరిటీస్ యొక్క పాన్ కార్డు, వీళ్ళ సిగ్నేచర్ ఇవన్నీ దీని మీద వీళ్ళ సంతకాలు ఇవన్నీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది అండర్టేకింగ్. అంటే మీరు ఇచ్చే సర్టిఫికెట్స్ అన్ని జెన్యూన్ అని చెప్పి మీరు రాసిచ్చేది. ఇది కూడా 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద చేయించాలి మీరు. ఓకే, అండ్ ఈ మ్యాటర్ అంతా టైప్ చేయాలి. దాని మీద టైప్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ద గార్డియన్, ఆధార్ నెంబర్, అడ్రస్, డేట్, ప్లేస్. సో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ చూడండి. మీకు 29,000, 27,000 దేనికని ఉంటుంది వితౌట్ హాస్టల్ ఫీజ్. ట్యూషన్ ఫీజ్ 10,000, లైబ్రరీ ETC. 29,000 అంటే పెద్ద మ్యాటర్ కాదు, మీరు కట్టేస్తారు. సో ఇదన్నమాట కంప్లీట్ డాక్యుమెంట్ సంబంధించిన డీటెయిల్స్.